జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, సమాధానం లేనిదే ఏ సమస్య రాదు. ఎక్కడైనా ఒక సమస్య ఉద్భవిస్తోంది అనంటే సమాధానంతో పాటే అది కూడా వస్తుంది. కానీ అది రెండు ఒకచోట ఉండకపోవచ్చు. సమాధానం ఒక చోట ఉంటుంది, సమస్య మరొక చోట ఉండొచ్చు. బుద్ధిమంతుడిగా మనిషి చేయవలసిన పని ఏంటంటే ఆ సమాధానం ఎక్కడుందో దాన్ని పట్టి సమస్య ఎక్కడుందో దాన్ని గుర్తించి రెంటిని జాగ్రత్తగా సరిచేసి రెండింటిని సమన్వయపరిచి దాన్ని తొలగించుకోవడం అనేది. సమస్యలు రాకుండా ఉండకూడదు అని అనకూడదు. ఎప్పుడు సమస్యలు రాకుండా జీవితం అనేది సాగనే సాగదు. సమస్యలతోటే ఉంటాం, సమస్యల మధ్యే మనం ఉంటాం. కానీ ఆ సమస్యలని మనం తలుచుకుని చూసుకుంటూ భయపడి దాంట్లో మునిగిపోవడం కాదు. జాగ్రత్తగా సమస్యలనే కెరటాలని దాటుకుంటూ ముందుకి జీవితం అనేటటువంటి పడవని సాగించడానికి ప్రయత్నం చేయడం. దానికి అభ్యాసం కావాలి. పడవ నడపాలంటే అభ్యాసం కావాలి కదా. పడవ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి. కొద్దిగా తెడ్డుని కొద్దిగా అతిగా తిప్పినా పడవ ఎక్కువ తిరిగిపోతుంది. కొద్దిగా స్టీరింగ్ ఇటు తిప్పినా పడవ ఎటో తిరిగిపోవచ్చు. ఒక్కొక్కసారి తల్లకిందులు అయిపోవచ్చు, నీళ్ళలో ముంచి వేసేయచ్చు. కనుక నడిపే విధానంలో అభ్యాసాన్ని చేయడం అనేటటువంటిది అవసరం. బుద్ధిమంతుడైనటువంటి వాడికి ప్రయాణం తప్పనిసరి అయినప్పుడు మానవులందరికీ జీవితంలో ప్రయాణం సాగించడం అనేది అవసరము. ఇందులోంచి మనం తప్పించుకోలేదు కదా. మనం కోరుకుంటే ఇవి రాలేదు కదా. మానవుడికి జీవితం అనేటువంటిది మనిషి కోరుకుంటే రాలే. ఎవడో ఒకడు ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి వాడు నీకు దీన్ని ఎట్లా వాడాలో కూడా నేర్పుతున్నాడు. కనుక వాడి మార్గదర్శనంలో దీన్ని సక్రమంగా వాడడం మనం నేర్చుకోవడం ద్వారా మన జన్మని మనం సఫలం చేసుకోవచ్చును. ఇచ్చిన వాడెవడో వాడే చెప్తున్నాడు ఇది ఇందుకోసం ఇలా చేయాల్సి ఉంటుంది అని. మరి వాడిని మనం కన్సల్ట్ చేయకుండా, వాడు చెప్పినటువంటి మార్గంలో మనం నడవకుండా మరొకటి ఏదో చేస్తాం అనంటే అది మన ఉపద్రవాన్ని కోరి తెచ్చుకోవడం కదా. శ్రీకృష్ణుడు ఆ విషయాన్ని మనకి స్పష్టం చేస్తున్నాడు. 35వ శ్లోకం 6వ అధ్యాయం. అర్జునుడు ప్రశ్న వేశాడు, కృష్ణ, సమస్యలకి సరైన పరిష్కారం అందించేటట్లుగా మనస్సుని నేను నిగ్రహించలేకపోతున్నానయా. అడిగినవాడు అర్జునుడు, అడిగేది శ్రీకృష్ణుడిని. అడిగినవాడు సామాన్యుడు కాదు, చాలా ప్రభావం కలిగినటువంటి వాడు. స్వర్గాది లోకాలకి స్వయంగా వెళ్ళగలిగినటువంటి మహనీయుడు. అక్కడుండే ప్రలోభాలకి లొంగకుండా జాగ్రత్తగా పరాక్రమంతో తిరిగి వచ్చినటువంటి మహనీయుడు.
ఆయన దీంట్లోనూ కూడా తీసిపోదగినటువంటి వ్యక్తి కాదు. అలాంటి ప్రభావం కలిగినటువంటి అర్జునుడే అమ్మో మనసును నిగ్రహించడం అనేటటువంటిది చేత కానే కాదయా, నాకు సాధ్యం కానే కాదు అని అంటున్నాడు. అంటే మనస్సు అనేది ఎంత శక్తివంతమైనటువంటి పరికరం అనేది మనం ఆలోచించాలి. దానిని మనం సవ్యంగా పెట్టుకోగలిగితే మనం చేసే పనులన్నీ మంచి పనులు అవుతాయి. దాన్ని సవ్యంగా పెట్టుకోవడం చేత కాకపోతే మనం చేసేవన్నీ కూడా మనకి మరింత కర్మ భారాన్ని పైన మోపేటట్టుంటాయి. మనం చేసే పని మంచిగా సాగాలి, దృఢంగా సాగాలి, అది సరి అయినటువంటి దిశకి మనల్ని చేర్చేటట్లు సాగాలి. మన తర్వాత వాళ్ళకు కూడా అది ఒక ఆదర్శం కావాలి. ఇలా ఉండాలి. ఏం చెయ్యాలి దానికోసమని? మనసు నిగ్రహం అనేది ఎట్లా అని అడిగాడు. దానికి 35వ శ్లోకంలో శ్రీకృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అర్జునుడు చెప్పిన దానికి కృష్ణుడు అంగీకరిస్తున్నాడు. అసంశయం మహాబాహో, అసంశయం నువ్వు చెప్పిన దాంట్లో ఏం సందేహమేం లేదయా. దెర్ ఇస్ నో డౌట్ అబ్సల్యూట్లీ వాట్స్ ఎవర్. మనో దుర్నిగ్రహం చలం, మనస్సు చంచలమైనది నేను అంగీకరిస్తున్నా. దానిని కంట్రోల్ చేయడం అనేటువంటి అది బలవత్ దృఢం కనుక దాన్ని పట్టుకోవడం అనేటువంటిది చాలా కష్టం. అది వాయోరివ సుదుష్కరం, గాలిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎంత మూర్ఖతో, మనసుని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా అంతే మూర్ఖత. దానికి ఏదైనా ఒక సాధనం చేయాలి. నువ్వు మహాబాహో, నువ్వు చాలా గొప్ప బాహుబలం కలిగిన వాడివి, చాలా శక్తివంతుడివి అయి ఉండొచ్చు. కానీ మనస్సు ముందర నీ ఆ బలములేవి కూడా పనికొచ్చేవి కావు. మనసును పూర్తిగా స్వాధీనం చేసుకుని తన చెప్పు చేతల్లో పెట్టుకోవడం అనేటటువంటిది రెండిటి వల్ల కావాలి. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఒకటి అభ్యాసంగా, మొట్టమొదటి అభ్యాసాన్ని చెప్పాడండి, తర్వాత వైరాగ్యం చెప్పాడు. మామూలుగా ఇతరమైన వాటి యందు ఉండేటువంటి రక్తిని వదిలిపెట్టి నేర్వవలసిన దాని యందు రావాలి. మొట్టమొదటి ఫస్ట్ అది వదలాలి, ఆ తర్వాత కావలసిన దాని మీదకి రావాలి. కానీ కృష్ణుడు ఆయనకి రివర్స్ చెప్తున్నాడు. మొట్టమొదటి అభ్యాసేన తు కౌంతేయ, తర్వాత వైరాగ్యేణ చ గృహ్యతే. ఎందుకని? తీపి తగ్గితే, తీపి తినడం మానితే వాడికి రోగం తగ్గుతుంది, రోగం తగ్గితే వీడికి తీపి మీద ఇష్టం ఉండదు. ఏది ముందు ఏది తర్వాత? వీడికి దీని మీద రుచి ఉంది కనుక వాడికి రోగం వస్తుంది కనుక రుచి పెరుగుతోంది, వీడు తింటున్నాడు. ఇదే అదే, ఏదో గుడ్డు ముందా, కోడి ముందా, ఏదో గింజ ముందా, చెట్టు ముందా అన్నట్టుగా వీడికి అభ్యాసం ముందర వైరాగ్యం అనేది ఉందా? మనకి గతంలో శాస్త్రాల్లో కూడా ఈ విషయం మీద చర్చ చేసి పరమాత్మనియో రక్తః విరక్తః అపరమాత్మని అని నిర్ణయం చేశారు. అంటే మామూలుగా ఈ ప్రాపంచికమైనటువంటి బంధాలన్నీ పోతే అప్పుడు దేవుడు లభిస్తాడు. కానీ పోవడం అనేది ఎప్పుడైనా ఉంటుంది వీడికి. ఈ బంధాలన్నీ తీరిపోతే నేను ఇంక జీవితం అంతా దేవుడి ఛాయలో గడుపుదాం అనుకుంటున్నానండి. ఈ బంధాలన్నీ వాడికి పోతాయి, వాడికి జీవితంలో. వాడికి ముసలివాడైనా వాడికి పోవడం అనేటటువంటి ఉండదు. ఎప్పుడు ఒకదాని తర్వాత ఒకదాని పెరుగుతూనే ఉంటాయి కదండి. మొట్టమొదటి అయ్యా పిల్లలకి పెళ్ళి చేసేసాక ఎస్ ఇంకా అయిపోయిందండి. పిల్లలకి పెళ్లి చేశాక వాళ్ళు పిల్లలు పుడుతుంటారు. మళ్ళీ అప్పుడు మళ్ళీ వీళ్ళే వెళ్ళి అక్కడ బకెట్ పట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. మళ్ళీ
లేదా మళ్ళీ తప్పదు. ఆ తర్వాత వాళ్ళు పెరుగుతారు, పెరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ బాధ్యతలు. ఎందుకంటే ఆ పిల్లల్ని కన్నా తల్లి ఇద్దరు ఆఫీసులకు పోతారు, ఈ పిల్లల్ని పెంచే డ్యూటీ పెద్దవాళ్ళకి పెడతారు. సో వీళ్ళు వాళ్ళ కోసం మళ్ళీ ఉండాలి. ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేయాలి, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వీళ్ళే పుట్టించాలి, వాళ్ళని వీళ్ళే కనాలి, వీళ్ళే పెంచాలి, వీళ్ళే వాళ్ళని. మై గాడ్, ఎప్పటికీ తీరును ఇవన్నీ. వీటిల్లో ఉండేటప్పుడు ఇవేవి తీరేవేం కావు. చేత ఇవి తీరిన తర్వాత అభ్యాసం ప్రారంభిస్తాం. ఈ బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత చూసి ఒక మంచి ముహూర్తం తప్పకుండా మేము దాంట్లోకి వస్తామండి. అంటే ఇవి తీరడం ఉండదు, అక్కడికి రావడం కూడా ఉండదు. చేత ఏం చేయాలి? మొట్టమొదటి చెయ్యాల్సిందేదో దాన్ని ఆరంభం చెయ్యి, అభ్యాసం ప్రారంభించు. పరమాత్మని యో రక్త, నువ్వు భగవంతుడి యొక్క స్మరణ ప్రారంభించు. విరక్త అపరమాత్మని. ఆ తర్వాత మిగతావన్నీ వాటంతట అవి దూరం అవ్వాలి తప్ప నువ్వు వాటిని తీసి ఇలా దూరంగా పారేస్తాను అని అంటే, పనస పీచు ఉండేటటువంటి దాని చూడండి బయట పారేస్తానని టక్ మన పీచుని తీసాడు అనుకోండి, అది పారేయడం ఉండదు, అది పట్టుకుంటుంది అంతే చేతికి. అది వీడు ఎంతెంత దులుపుతుంటే అంతంత గట్టిగా అది పట్టుకుంటూ ఉంటుంది. ఈ బంధాలన్నీ అలాంటివి, ఇవన్నీ త్వరగా పోయేవి కావు. పట్టుకోవాల్సిన మొట్టమొదటి పట్టుకో, అప్పుడు ఇవి క్రమంగా క్రమంగా వాటంతట అవి దూరం అవుతాయి. ఏం చేయాలి? చేత మొట్టమొదటి ఫస్ట్ పరమాత్మ రుచి చూపించు. చీకటి పోయాక దీపం వెలిగించాలా, దీపం వెలిగించాక చీకటి పోవాలా? ఏది ముందు చేయాలి? చీకటి పోవడం అనేటటువంటిది అలా ఉండదు. ముందర దీపం వెలిగించాలి. దీపం వెలిగిస్తే ఎక్కడికి పోయిందో తెలియకుండా చీకటి ఎట్లాగైతే మాయమైపోతుందో, మనలో ఉండేటటువంటి కర్మ వాసనలని మనం తొలగించుకోవాలి అనంటే మన ప్రయత్నం వల్ల అయ్యేది కాదు. దేన్ని బట్టి కావాలి? వాడి అనుగ్రహంతో కావాలి. కనుక మొట్టమొదటి ఫస్ట్ వాడి యందు నువ్వు దృష్టి పెట్టుకోవడం ప్రారంభించి అది చేస్తూ ఉంటే వాడి అనుగ్రహం నీకు పెరుగుతున్న కొద్దీ వాడికంటే ఇతరమైన వాటి యందు ఉండేటువంటి రుచి క్రమంగా తగ్గుతూ పోతుంది. మనం గతంలో అనుకున్నదే మళ్ళీ, నాకు గోల్డ్ మెడల్ రావాలి, నాకు చదువులో, రాతలో, ఆటలో, పాటలో ఆ తపన కలిగినటువంటి వ్యక్తికి వీడు కూర్చుని ఏ సాయంకాలం పూట వీడు అభ్యాసం చేస్తున్నాడు అనుకోండి. ఆ అభ్యాసం చేసేటప్పుడు మధ్యలో ఉండేటటువంటి ఎవడో వచ్చి దాంట్లో ఉండేటువంటి గొప్ప గుణాలు అవి చెప్పడానికి ప్రయత్నం చేశాడు అనుకోండి. కానీ వీడికి లక్ష్యం, వీడికి బంగారు మెడల్ సంపాదించడం, ఇది కావాలి అని వీడిలో ఆ దృఢత ఏర్పడ్డప్పుడు వాడు దాని గురించి చెప్పినా నో, ఒరే అది పోతుందిరా పోనీ, ఒరే అది మనకి చాలా గొప్పదిరా, కానీ నాకు కావాల్సింది గోల్డ్ మెడల్ కనుక దీన్ని, ఒరే నిన్నంతా ఇలా అనుకుంటారా అనుకోని, లేదా చూస్తే నిన్ను పొగుడుతారా పొగడిని. ఆ వస్తువుతో వీడికి రాక పోక అనేటటువంటిది ఏవీ లేనప్పుడు కాదు, అలా వాడు దాన్ని కేర్ చేయనప్పుడు అది ఎప్పుడు ఏర్పడుతుంది? దీని యందు వీడికి పట్టుదల పెరిగితే ఇది నేను సాధించి తీరాలి ఏమైనా సరే. ఈ సాధించి తీరే పట్టుదల వీళ్ళు పెరుగుతున్న కొద్దీ అవతల వాటి యొక్క గొప్పతనాలను ఎవరు ఎంతమంది చెప్పే ప్రయత్నం చేసినా వీడు దాన్ని వినడానికి ఇచ్చగించడు. అంచేత వీడికి ఈ పట్టుదలని పెంచుకోవడం మొట్టమొదటిది. తర్వాత ఇతరమైన వాటి యందు ఉండేటువంటి రుచి తగ్గడం అనేది అది మెల్లిమెల్లిగా తగ్గాల్సిందే. అది ఒక రాత్రికి పోదు, అనుకోగానే వెంటనే అది పోదు. అది కానీ వీడు అనుకున్నాడు, స్థిరంగా దృఢంగా అనుకున్నాడు. క్రమంగా దాని యందు ఉండేటువంటి రుచి వీడికి తగ్గుతూ పోతుంది. దీని యందు ఉండేటువంటి రుచి వీడికి పెరుగుతూ పోతుంది. సో అభ్యాసేన తు కౌంతేయ, ముందర అభ్యాసం చేయాలయా, దాని తర్వాత మెల్లిగా విరాగం ఏర్పడుతుంది. వైరాగ్యేన చ గృహ్యతే, అభ్యాసం కావలసిన దాంట్లో ఉండేటటువంటి
పట్టుదల, అది పొందాలి పొందాలి అనేటటువంటి తపన. ఈ తపనకి దాంట్లో ఉండే మంచి గుణాలను వీడు వినాలి, చూడాలి, తెలియాలి. అంచేత ఆత్మతత్వాన్ని గురించి చెప్పేటటువంటి గ్రంథాలని వినాలి. ఆత్మజ్ఞానము కలది. మిగతా ఉండే వస్తువులన్నీ కూడా ఇవన్నీ వినాశమయ్యేవి. ఈవేళ ఉంటుంది, రేపు ఉంటుందో ఉండదో తెలియదు. మిగతా అవన్నీ కూడా క్షణకాల మాత్రమే ఉండేవి. అవి తర్వాత మారిపోతూ ఉంటాయి. వాటి స్వభావాలు మారిపోతాయి, వాటి స్వరూపాలు మారిపోతాయి, వాటి ఆకారాలు మారిపోతాయి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు కూడా మారిపోతుంటాయి. కనుక మారడానికి యోగ్యత కలిగినవి అవన్నీ కూడా. కానీ తను అభ్యాసం చేసేది మారనిది. ఆత్మ మారనిది, ఆత్మ నశించనిది, అవి నశించేవి. ఆత్మ అద్వితీయము. అవన్నీ ఎన్నో రకాలతో కలిసి ఉంటాయి. కానీ ఇది ఒకటి. ఈ అభ్యాసం కావాలి. వీటి ఎందుకంటే మంచి గుణాలని వీడు పదే 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 వీడు స్మరించుకుంటూ ఉంటే, వింటూ ఉంటే కొంతకాలానికి అది ఇది మందే అని అనిపిస్తుంది. సో కృష్ణుడు చెప్తున్నాడు, అసంశయం మహాబాహో. నువ్వు చాలా గొప్ప బాహుబలం కలిగిన వాడివైతే అయి ఉండొచ్చు, కానీ మనస్సుని పట్టుకోవడం అనేటటువంటి మాత్రం ఈ బయటి బలం చేత సాధ్యమయ్యేటటువంటిది కాదు. దేంతో చేయాలి? లోపలి బలంతో చేయాలి. ఆ లోపలి బలం దేనివల్ల సాగాలి? అభ్యాసేన తు కౌంతేయ. అభ్యాసం అనేటటువంటిది నీకు కావాలి మొట్టమొదట. దాంట్లో ఉండే గుణాలని భావించు. దానికి భగవంతుడి మీద దృష్టి పెట్టాలని అనుకునేటువంటి వ్యక్తులు భగవంతుడికి ఉండేటువంటి గుణములని భావిస్తారు. అయితే సౌశీల్య, సౌందర్య, సౌగంధ్య, మాధుర్య, శౌర్య, వీర్య, పరాక్రమ, సత్యకామ, సత్య సంకల్ప, కృతిత్వ, కృతజ్ఞతాదులు అనేక గుణాలు. ఆ గుణాలతో చేసిన పనులు, ఆ పనుల వల్ల లాభపడ్డ వ్యక్తులు, ఇవన్నీ కూడా వీళ్ళు భావిస్తూ ఉంటారు. అందుచేత మనకి ఇది ఒక అభ్యాసం అంటాంది. గుణాలు స్మరించటం, పదే 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 ఆ గుణాలను స్మరించడం, నామాలని స్మరించడం. ఓ రామ, నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత నామాన్ని అనుసంధానం చేయడం, ఆయన చేసిన పనులన్నీ తలుచుకోగలగడం. చూడండి, కొంతమందికి తమ పిల్లలు ఎప్పుడైనా ఊళ్ళకి వెడితే, దూరంగా వెళ్ళిపోతే, ఆ పిల్లలు చాలా ప్రీతిపాత్రులైతే వాళ్ళు చేసిన పనులను తలుచుకుంటూ, వాళ్ళలో ఉండే స్వభావాలను తలుచుకుంటూ, వాళ్లకు ఉండేటటువంటి ఉత్సాహాన్ని తలుచుకుంటూ వీళ్ళు కాస్త ఓర్చుకోగలుగుతారు. ఆ ఉండేటటువంటి ఎడబాటుని వీళ్ళు కాస్త ఓర్వగలుగుతారు. అది మళ్ళీ 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 వింటున్న కొద్దీ ఏదో అనగా రాగం అతిశయించుచునుండు, తినగా తినగా వేము తీయగుండు అని అంటారే, అట్లాగా వీడికి వినగా 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 వాటి యందు కాస్త రుచి ఏర్పడుతుంది. వినే దాంట్లో మాత్రం వీడి శ్రద్ధ పెట్టాలి. అందుకోసమే మొట్టమొదటి మనకి శ్రవణం, కీర్తనం, విష్ణు, మొట్టమొదటి ఫస్ట్ శ్రవణమే, వినాలి. కనిపించే వస్తువు కాదు కదా. ఇహ కనిపించేట్టుగా కూడా మనకి ఆ వస్తువు లభిస్తే, భగవంతుడు లభిస్తే, అక్కడ కూడా నువ్వు దానికి సంబంధించినవి చేయాలన్నారు. అలా చేయడం కోసం నీకు ఒక అర్చామూర్తి, ఆ అర్చామూర్తికి అభిషేకం, ఆ అర్చామూర్తికి అలంకరణ, ఆ అర్చామూర్తికి చక్కటి డ్రెస్సింగ్, ఆ అర్చామూర్తికి ఆభరణాలు, ఆ అర్చామూర్తికి చక్కటి ఊర్ధ్వపుండ్రాదులన్నీ. ఇవన్నీ మన మనసులో చేసేవి. ఇవన్నీ రకరకాల, అంటే కనిపించే చోట కూడా నువ్వు చేయొచ్చు, కనిపించని మనస్సులోనూ నువ్వు భావించవచ్చు. భావించడానికి గుణాలు, చేయడానికి సేవలు. ఇది అభ్యాసం అంటాను. వేప కూడా కొంతకాలం తిన్న తర్వాత ఇంకా చేదు అని అనిపించదండి. దాంట్లో కూడా ఒక రకమైనటువంటి ఆస్వాద యోగ్యత ఏర్పడుతుంది. దాన్ని పర్వాలేదు, ఇది కూడా మనకి పనికి వస్తుంది అని అనిపిస్తుంది.
మొదట చూస్తే మాత్రం బా అనిపిస్తుంది. ఏ పని అంతేనండి, ఈ పని ఆ పని కాదు. అభ్యాసం కూసు విద్య. అభ్యాసం చేస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదు. అభ్యాసేన తు కౌంతేయ, నువ్వు అభ్యాసం చేయవా, దాని తర్వాత వైరాగ్యేణ చ గృహ్యతే. వైరాగ్యేణ నీ లక్ష్యాన్ని చెదిర్చేటటువంటిది ఏది వచ్చినా, నీ లక్ష్యానికి నిన్ను దూరం చేసేటటువంటిది ఏది నీకు లోపల అడ్డొచ్చినా దానిని మెల్లిమెల్లిగా మొట్టమొదటి ఫస్ట్ కంటికి దూరంగా పెట్టు, ఒంటికి దూరంగా పెట్టు, ఆలోచనకి దూరంగా పెట్టు. సో ఆ రకంగా దాని ఉండేటువంటి రాగము క్రమంగా తగ్గించి, అంటే ఇందులో ఉండే రాగాన్ని కడుగుతాం మెల్లిమెల్లిగా దాంట్లో ఉండేటువంటి రుచిని పెంచే ప్రయత్నం చేస్తాం. వీటి వల్ల క్రమంగా నీకు అది సాధ్యపడుతుందయ్యా. గతంలో మనం ఆ విషయం కూడా చెప్పుకున్నాం. మనం ఇక్కడ కూర్చుని ఏదో మంచి పని చేస్తున్నాం ఇక్కడ భగవంతుడికి, టక్కున అది వెళ్ళిపోయి ఎక్కడో ఏదో ఒక గార్డెన్లోకి వెళ్ళిపోయింది. ఏం పర్వాలేదు, చక్కగా వెళ్ళేవాడు. ఆ గార్డెన్ లోపలికి తీసుకువెళ్ళి మనస్సుని మనతో పాటు చేపట్టుకుని తీసుకువెళ్ళి ఆ గార్డెన్లో ఇలాంటివన్నీ ఉన్నాయని అనుకుందాం. దాంట్లో మంచి మామిడి చెట్లు ఉన్నాయి, పండ్లు అందంగా కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళిపోయింది మనస్సు. లేదా మరొక చోట ఎక్కడో, ఇంకొక చోట ఎక్కడో పెద్ద జలాశయం పక్కకి వెళ్ళిపోయింది, అక్కడ ఉండి ఏదో దృశ్యాలను చూస్తుంది. మరొక చోట ఎక్కడో వనానికి వెళ్ళిపోయింది, అక్కడ దృశ్యాలు. ఇంకో చోట ఎక్కడో గార్డెన్, అక్కడేదో చూస్తూ. ఎక్కడికైనా వెళ్ళని, కానీ ఎక్కడికి వెడుతోందో అక్కడ నీకు కావలసినటువంటి ఆ తత్వాన్ని కూడా తీసుకువెళ్ళి అక్కడ పెట్టు. అది చెడ్డది అనేటువంటి భావన నువ్వు కలిగించద్దు. కలిగిస్తే మనసు వ్యతిరేకం అయిపోతుంది, నీకు మాట వినడం మానేస్తుంది. కనుక నీకు మొట్టమొదటి ఇక్కడి నుంచి అది నేరుగా ఏ మామిడి తోటకో వెళ్ళిపోతే అక్కడ ఉండే మామిడి పండ్లని చూపించు. అక్కడ ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ మంచి పండ్లు ఉన్నట్టుగా చూపించు, మంచి ఆకులు ఉన్నట్టుగా చూపించు, మంచి పూత అక్కడ దాంట్లో చక్కగా పరిమళిస్తోందని ఇవన్నీ చూపించవచ్చును. ఇవన్నీ ఎవరి కోసం అంటే, నువ్వు ఎవరి మీద దృష్టి పెట్టాలని ఆరంభిస్తే అక్కడి నుంచి ఇది లేచి ఈ తోటలో దిగిందో వాడి కోసం ఇవన్నీ ఏర్పడ్డాయని చెప్పండి. అప్పుడు మళ్ళీ దానికి ఆ చూసిన వస్తువులతోటి లింక్ కలిపేటటువంటి ప్రయత్నం చేస్తుంది మనస్సు కోరిన దాన్ని నువ్వు కాదంటలా, అలానే మనసుకి ఇష్టం వచ్చినట్టుగా పోనివ్వటం లేదు. మనస్సు కోరిన దాన్ని నీకు నచ్చిన మార్గంలో నడిపే ప్రయత్నం చేస్తున్నావు. ఇది అభ్యాసం. కొంతకాలం ఇలా చేయగా ఇది కూడా బాగానే ఉంది అని అనిపిస్తుంది, రుచి పెరుగుతుంది దాని యందు, ఇలా మరింత చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో వెలిగించిన దీపం ముందర చీకటి కనిపించకుండా పోయినట్టుగా మన మనసుల్లో ఉండేటువంటి ఇతర విషయ రాగాలు ఉన్నాయి, అవన్నీ క్రమంగా తగ్గిపోవడం ప్రారంభిస్తాయి. విగత రాగములవుతాయి, విరాగములవుతాయి, వైరాగ్యం అంటాం ఆ స్థితిని. ఇది క్రమంగా వస్తుంది, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది మొట్టమొదటి రాదు, మొట్టమొదటి వచ్చేది నీకు అభ్యాసమే రావాలి. దాని రుచి కొద్దిగా తెలియాలి. అప్పుడు ఇదివరకు ఉండేటువంటి రుచులు క్రమంగా తొలగుతాయి. దీన్ని మనకి వేదం చెప్పింది, దీన్నే మనకు ఉపనిషత్తు చెప్పింది, దీన్నే శ్రీకృష్ణుడు కూడా మనకి అభ్యాస క్రమాన్ని మనకి చెప్తున్నాడు. గుణములు దోషములు, కావలసిన దాంట్లో గుణాలు చూడు, దాంతో నీ మనసుకి లింకప్ చేయి. అక్కర్లేని దాంట్లో ఉండే దోషాలు చూడు, దాని నుంచి మనం దూరంగా ఉండే ప్రయత్నం చేయి. దానికి కంపారిజన్ ఎప్పుడు చూపిస్తూ ఉండు. అది తక్కువ సుమా, పోతోంది సుమా, అది నశించిపోతోంది, కరిగిపోతోంది. ఇప్పుడు బంగారం ఐసు గడ్డ పెట్టారనుకోండి, ఏం చూపిస్తాం? ఒరే ఇది కరిగిపోతుందిరా, మరి కాసేపు అయితే ఉండదురా. నువ్వు చేతిలో పెట్టుకున్నా ఉండదు, గ్లాసులో పెట్టినా ఉండదు, మరో చోట పెట్టినా ఉండదు. కానీ ఈ బంగారపు ఒక గడ్డ చూపించావే, ఒక బిస్కెట్ లాంటిది ఏదో, దాంట్లో ఉండే పెర్మనెన్సీని చూపించు. ఇది కరిగేది కాదు, ఇది శాశ్వతంగా ఉండేది, ఇది మంచిది, విలువైనది. ఇది ఒకటి ఉంటే అలాంటి కొన్ని కోట్లు కొనొచ్చు నువ్వు, చెప్పు. అప్పుడు దీనికే చదువుస్తుంది.
అంచేత కావలసిన దాంట్లో గుణాలు, తగని దాంట్లో దోషాలు. ఈ దోషాలను కూడా ఎక్కువసేపు చూపించిన మళ్ళీ ప్రమాదమే, అటుపక్కకు పోతూ ఉంటుంది మళ్ళీ దోషాలను చూడడంలోకి. చేత వాటిని కూడా ఎంతవరకు చూపాలో అంతవరకే, వాటి యందు ఈ మనస్సుకి పట్టిన రుచి తగ్గేటంతవరకే. అది క్రమంగా తొలగిపోతే అది విరాగము, అదే వైరాగ్యం అవుతుంది. ఈ రెంటిని జాగ్రత్తగా నువ్వు ప్రాక్టీస్ చేయాలయ్యా అని చెబుతూ అర్జునుడిని ముందుకు తీసుకెడుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎలాగో తెలుసుకుంటూ మనం కూడా ముందుకు సాగుదాం వారితో పాటు. జై శ్రీమన్నారాయణ.